మీరందరూ టుడే ఈజ్ సండే, టుడే ఈజ్ మై బర్త్‌డే, టుడే ఈజ్ హాలిడే ఇలా చెప్తున్నారా? సో, వెంటనే ఇలాంటివి చెప్పడం ఆపేయండి. ఓకేనా? సో, ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్‌లో మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఈరోజు ఆదివారం అని చెప్పాలి. సో, దీన్ని ఎలా చెప్పొచ్చంటే ఇట్స్ సండే టుడే. ఓకేనా? ఇట్స్ సండే టుడే అంటే ఈరోజు ఆదివారం అని. ఈరోజు ఆదివారం అని. ఓకేనా? ఈరోజు గురువారం అని చెప్పాలి. ఈరోజు గురువారం అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఇట్స్ థర్స్‌డే. ఓకేనా? ఇట్స్ థర్స్‌డే అంటే ఈరోజు గురువారం అని. ఈరోజు సెలవు. ఓకేనా? ఈరోజు సెలవు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఇట్స్ హాలిడే అనాలి. ఇట్స్ హాలిడే అనాలి. ఇంకొక సెంటెన్స్ ఏంటంటే, ఈరోజు నాకు పుట్టినరోజు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఇట్స్ మై బర్త్‌డే అనాలి. ఇట్స్ మై బర్త్‌డే అంటే ఈరోజు నా పుట్టినరోజు అని. ఇంకొకటి వర్షం పడుతుంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? రెయిన్ ఈజ్ ఫాలింగ్ అనకండే, ఇట్స్ రెయినింగ్ అని చెప్పాలి. ఓకేనా? ఇట్స్ రెయినింగ్ అంటే వర్షం పడుతూ ఉంది. వర్షం పడట్లేదు అంటే ఇట్స్ నాట్ రెయినింగ్ అని. ఓకేనా? వర్షం ఫ్యూచర్‌లో పడతది అంటే ఇట్ విల్ రెయిన్ అనాలి. వర్షం నిన్న పడింది అంటే ఇట్ రెయిన్డ్ అని చెప్పాలి. వీటు ఓకేనా? అలాగే ఇప్పుడు టైం ఎంత అయింది అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? వాట్ ఈస్ ద టైమ్? వాట్ ఈస్ ద టైమ్ అంటే ఇప్పుడు టైం ఎంత అని. అంతేగాని హౌ మచ్ టైమ్ అనకూడదు. ఓకేనా? ఒకవేళ మీకు ఆన్సర్ చెప్పాలి అనిపిస్తే ఇట్స్ 5:00 ఓకేనా? ఇట్స్ 10:00 ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ 10:00 ఇట్స్ అనాలి. ఓకేనా? సో, ఇలాంటి సెంటెన్స్ అనేవి ఈ రకంగా సింపుల్‌గా చెప్పొచ్చు. సో, మీకు ఈ టాపిక్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఫాలో చేయండి.